కర్నూలు క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ క్యాపిటల్గా పెట్టుకుని ఇన్ని సార్లు క్యాపిటల్ని మార్చుకున్నప్పటికీ కూడా ఆయన తెలుగుదనాన్ని ప్రపంచ స్థాయికి తీసుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన మన రెవెన్యూ వ్యవస్థకి ముఖ్యంగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు చాలా ఉన్నాయి. అందులో మనకి తెలంగాణలో ఉన్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేయడం, అదేవిధంగా మండల వ్యవస్థని స్థాపించి డోర్ స్టెప్స్ ఆఫ్ ద పీపుల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన అనేది పేదవారి గడపకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మండల వ్యవస్థని సృష్టించినటువంటి ఘనుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. తర్వాత సంక్షేమ పాలనలో వారు డౌన్ ట్రోడెన్ అండ్ వేకర్ సెక్షన్స్కి పేదరికంలో అతి పేదవారు వారందరికీ కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలని చేశారు. అందులో ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాలు. అదేవిధంగా మన జనాభాలో మహిళలు 50% మంది ఉండగా ఆయన మహిళలకు సముచిత స్థానం ఇచ్చారు. అంటే ఉమెన్స్ ఎమాన్సిపేషన్, మహిళా ఉద్ధరణ జరగాలి, వాళ్ళు మన జనాభాలో సగ భాగం అని చెప్పి మన మున్సిపాలిటీస్, గ్రామ పంచాయతీలు అంటే అర్బన్ లోకల్ బాడీస్ అండ్ రూరల్ లోకల్ బాడీస్లో 33.3% రిజర్వేషన్ని ఆయన ముందుగానే మహిళలకు కేటాయించినటువంటి మహోన్నత వ్యక్తి. అంతేగాక అధికార భాషగా తెలుగు, ఇది ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ తెలుగువారు ప్రజలందరికీ అర్థమయ్యే భాష తెలుగు భాష కాబట్టి తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండాలి అని ఆయన అధికార భాషగా తెలుగు అనేటువంటిది ఆయన ముందు మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా తెలుగు మాతృభాషలో ఎవరైతే ఉత్తీర్ణత అవుతారో వారికి 5% రిజర్వేషన్ కూడా ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. తర్వాత ఆయన్ని స్మరించుకొని అణగారినటువంటి వర్గాలకి, అందులో మహిళలు ఉన్నారు, వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనం న్యాయం చేయాలి, ఈ విజయాలని ఫలితాలని వాడికి అందజేయాలి అని ఆయన మొట్టమొదటిసారి ప్రజల వద్దకు పాలన అనేటువంటి కార్యక్రమాలను కూడా మొదలుపెట్టడం జరిగింది. పేదలందరికీ కూడా అన్ని ఫలాలు చేరినప్పుడే గ్రామ స్వరాజ్యం వస్తుంది నమ్మినటువంటి మహోన్నతుడు. అందుకనే ఆయన మండల వ్యవస్థని, తాలూకా వ్యవస్థ నుండి మండల వ్యవస్థని సృష్టించినటువంటి సృష్టికర్త శ్రీ నందమూరి తారక రామారావు గారు. కాబట్టి ఈరోజు ఆయన మరి నేషనల్ ఫెస్టివల్గా ఆయనకి మనం స్మరించుకొని ఆయన యొక్క అడుగుజాడల్లో మనందరం నడవాలి. ఆయన చెప్పింది ఇంకా రాయప్రోలు సుబ్బారావు గారు యొక్క మాటలు ఎక్కువగా ఆయన పాటించడం జరిగింది. అందులో కారిన పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలువరా నీ జాతి నిండు గౌరవం అని తెలుగు భాష గురించి ఆయన ప్రపంచానికి చాటినటువంటి మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ప్రస్ఫుటంగా ఆయన ఆహార వ్యవహారాల్లో కూడా తెలుగుదనం సుస్పష్టంగా కనబడుతుంది.